హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ విజయ. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ నేను షర్ట్ని ఈ విధంగా టాప్గా కన్వర్ట్ చేయబోతున్నాను. సో ఎలా కన్వర్ట్ చేస్తున్నానో చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా షర్ట్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఒక టీషర్ట్ తీసుకొని ఆ టీషర్ట్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి సెంటర్లో. ఈ విధంగా సెంటర్లో సెట్ చేసిన తర్వాత షోల్డర్, నెక్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకోవాలి. అండ్ చంక దగ్గర కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి వచ్చేసి టీషర్ట్ కన్నా ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా సైడ్స్కి తీసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ షోల్డర్స్ని ఈ విధంగా చంక రౌండ్ తీసేసుకోవాలి. మీరు కావాలంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులో నుండి నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదండి, జస్ట్ సివిల్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత డౌన్కి వచ్చేసరికి షర్ట్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఒక రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత మనం దీన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ని కొద్దిగా నెక్ డీప్ తీసేసుకోవాలి, బ్యాక్ మాత్రం అలాగే ఉంచుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని మనము ఇక్కడ ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలన్నమాట. సో ముందుగా డౌన్ వైపుకి ఫోల్డింగ్ అలాగే ఉంటుంది కాబట్టి మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ముందుగా షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా రెండు వైపులు కూడా షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. షోల్డర్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేసేసుకొని జాయింట్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా ముందుగా షోల్డర్ రెండు వైపులు కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము సో ఈ విధంగా షోల్డర్స్ రెండు వైపులు కూడా జాయింట్ చేసేసిన తర్వాత ఇలా టర్న్ చేసేసి మనము ఇప్పుడు దీన్ని నెక్ రౌండ్ కూడా మనము ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సో చంక వైపు కూడా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా చిన్నగా మడత పెట్టుకుంటూ ఎంతవరకు అయితే మనము క్లాత్ ఉంటుందో చంక వైపు అది కూడా మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే హ్యాండ్స్ పెట్టాలనుకుంటే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ నుండి కట్ చేసేసి నేను హ్యాండ్స్ పెట్టట్లేదు, సివిల్ హ్యాండ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కుట్టాల్సిన అవసరం ఏమీ లేదండి, దీన్నే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను కుట్టేశాను రెండు వైపులు కూడా. సో ఈ విధంగా రెండు వైపులు కుట్టేసుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్ అండి. ఇంకా మీరు మిషన్ లేకపోయినా పర్లేదు, ఇంట్లో మామూలు సూది దారంతో కూడా ఈ విధంగా కుట్టుకుంటే చిన్నగా నీట్గా ఉంటుంది. పిల్లలు షర్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా పిల్లలకు ఒక టాప్ వచ్చేస్తుంది అనమాట. సో వేస్టేజ్ కంటే ఇది బెటర్ కదా, అందుకని. సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ కూడా మనం ఇదే విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసుకోండి. హుక్స్ గుండీలు ఉంటాయి కదా, అక్కడి నుండి ఓపెన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి స్టార్ట్ చేసి ఎండింగ్ కూడా అక్కడి వరకే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసుకుంటూ మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలి. మరీ ఎక్కువ ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, చిన్నగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ సైడ్స్కి ఏవైతే కట్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను 1/2 ఇంచ్ వరకు వదిలేస్తున్నాను. 1/2 ఇంచ్ వరకు వదిలేసి మొత్తం స్ట్రైట్గా కింది వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను నెక్ దగ్గర కొద్దిగా ఇలా వీ షేప్ రావడానికని ఈ విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టాను అనమాట. వీడియో రాలేదు, సో ఇలా చూపించేస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుంది ఫైనల్గా. ఈ విధంగా వచ్చేస్తుంది. డౌన్కి వచ్చేసరికి మనం డౌన్ అసలు టచ్ చేయలేదండి, ఎలా ఉందో అలాగే పెట్టేసుకున్నాము. సో అది కూడా ఈ విధంగా నీట్గా ఉంటుంది. చాలా సింపుల్ కదా అండి. అండ్ పాకెట్ కూడా మనకు అలాగే ఉండిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. మా అమ్మాయికి నేను ఈ విధంగా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.